హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి దాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. ఇప్పుడు నేను చెప్పబోయే ఇష్యూ ఏదైతే ఉందో ఇదే మన ట్రాఫిక్ చలాన్స్. మన టూ వీలర్ ఇంకా ఫోర్ వీలర్స్ మన డే టు డే లైఫ్ లో ఏదో షాపింగ్ కి కానివ్వండి లేదా ఇతర మాల్స్ కి ఏదైనా వెళ్ళినప్పుడు నార్మల్ గా మనం వ్యాలెట్ పార్కింగ్ ఇస్తుంటాం. లేదంటే మనమే తప్పనిసరిగా కొన్ని సార్లు ట్రాఫిక్ ని బట్టి రోడ్ సైడ్ పెట్టమడము లేదా మన తప్పుల వల్ల కొన్ని మనకు చలనాలు అయితే పడుతుంటాయి. ప్రజలు కూడా చాలా మంది దాన్ని మంచిగా టైం టు టైం పే చేస్తారు. అప్పుడప్పుడు మనకి గవర్నమెంట్ కూడా వీటిపైన కొంచెం డిస్కౌంట్స్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చలాన్లు కడుతున్నారు మంచిగా. సరే ఫైన్, అక్కడ దాకా బాగుంది. మీరు నార్మల్ గా ఎప్పుడైనా షాపింగ్ కి వెళ్తారు, ఏదైనా మాల్ కి కానివ్వండి లేదా నార్మల్ గా రోడ్ సైడ్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే కొంచెం మంచి షాప్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు వ్యాలిడ్ పార్కింగ్ ని ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళు వచ్చి మీ కార్ తీసుకుపోయి ఎక్కడ పార్క్ చేస్తున్నారు ఏంది అనేది అయితే మనం అయితే చూసుకోము, ఎందుకంటే మనం షాపింగ్ కి వచ్చినాం కాబట్టి. సో మనం నార్మల్ గా మన వెహికల్ ఏదైతే ఉందో అక్కడ షాప్ వాళ్ళకి సంబంధించిన వ్యాలిడ్ పార్కింగ్ వాళ్ళకి ఇచ్చేసి మనం అయితే వెళ్ళిపోతాం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మొత్తం చూడండి. నేను ఎందుకు ఈ టాపిక్ ఇప్పుడు రేజ్ చేస్తున్నా అంటే ఈ సంఘటన ఏదైతే ఉందో ఇది నాకు జరిగిన సంఘటననే. ఎందుకంటే నేను మొన్న రీసెంట్ గా మన పంజాగుట్టలో ఒక గోల్డ్ షాప్ కి మేము పోయినప్పుడు, ఇవి చూడండి, ఇది నార్మల్ గా ఇది రోడ్, ఇది మెయిన్ రోడ్. సో వీళ్ళు మనం షాప్కి వెళ్ళాక షాప్ వాళ్ళ వ్యాలెట్ పార్కింగ్ వాళ్ళ వెహికల్స్ తీసుకున్నారు, తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ రోడ్ పైన పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మనం షాప్ కి వెళ్ళినాక వాళ్ళకి వెహికల్ ఇచ్చేసి వాళ్ళ బాధ్యత ఉంటుంది. వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు ఏందని అయితే మనం చూసుకోం కదా. సో మనం వాళ్ళకి వెహికల్ ఇచ్చేసాం, వాళ్ళు ఇక్కడనే రోడ్ పైన పెట్టడం జరిగింది. షాపింగ్ అంతా అయిపోయినాక ఒక 1 అవర్ తర్వాత మెసేజ్ వచ్చింది, అన్అథరైజ్డ్ పార్కింగ్ లో మీ వెహికల్ పార్క్ చేసి ఉందని చెప్పి 1000 రూపీస్ అయితే చలాన్ పడడం జరిగింది. ఏది ఇక్కడ ఉన్న మా 2 వెహికల్స్ కి అయితే. సో ఇప్పుడు మరి ఆ చలాన్ ఓవల్ కట్టాలి. సో ఇప్పుడు నాకు మెసేజ్ వచ్చింది కాబట్టి నేను చూసుకున్నా ఎక్కడ అన్అథరైజ్డ్ పార్కింగ్ చేశానని. చూసాక తీరా చూస్తే అది వాళ్ళ షాప్ ముందే ఉన్న దాంట్లో నాకైతే చలాన్ పడింది. నేను షాక్ అయినా ఒకటేసారి. అరే అది మేము పెట్టింది కాదు, షాప్ వాళ్ళే పెట్టింది. షాప్ వాళ్ళు పెట్టిన దానికి మరి పోలీసు వాళ్ళు ఎట్లా చలాన్ కొడతారు? అంటే పోలీసు వాళ్ళు చలాన్ కొట్టినంటే అక్కడ ఆ షాప్ ఎదురుగా ఉన్న పార్కింగ్ కి అక్కడ పర్మిషన్ లేనట్టే కదా. అంటే జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇవ్వనట్లే కదా. మరి జిహెచ్ఎంసీ నిజంగానే ఈ షాప్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తే పోలీస్ వాళ్ళు చలాన్ ఎట్లా కొడతారు? సో నేనైతే ఇప్పుడు ఈ చలాన్ ఏదైతే ఉందో దీన్ని నేను 100% నేను పే చేయను. సో ఇప్పుడు మరి ఆ చలాన్ ఎవరు పే చేయాలి ఏందనేది ఇక దీనిపైన కొంచెం ఫైట్ చేయాల్సిందే. ఎందుకంటే చిన్న ఇష్యూ కాదు. ఇప్పుడు రోజుకు అట్లా అంటే ఈ ఏరియాలో ఉన్న పంజాగుట్ట అనే కాదు, మనం హైదరాబాద్ లో ఎక్కడ చూసుకున్నా కూడా ఇట్లా నార్మల్ గా మెయిన్ రోడ్ కే చాలా షాప్స్ ఉన్నాయి. గోల్డ్ కానివ్వండి, షాపింగ్ మాల్స్ కానివ్వండి, ఏదైనా కూడా. మరి వాళ్ళు ఎక్కడ పార్కింగ్ చేస్తున్నారు, వీళ్ళకి పర్మిషన్ ఉందా లేదా, అంత ఈజీగా ఎందుకు అంత మంచిగా రోడ్ల పైన పెట్టుకుంటారు? చూడండి ఇగోండి ఇక్కడ ఈ అంబ్రెల్లా ఏదైతే ఉందో ఈ వ్యాలెట్ పార్కింగ్ కి సంబంధించింది ఇది. పక్కనే ఉన్నాయి అన్ని. ఎవరిది వాళ్ళకి మళ్ళీ వ్యాలెట్ పార్కింగ్, ఎవరికంటూ కూడా సొంతగా పార్కింగ్ స్పేస్ అంటూ లేదు. మరి వీళ్ళకి పర్మిషన్స్ ఎట్లా ఇస్తుండ్రు? జిహెచ్ఎంసీ వీళ్ళకి పర్మిషన్ ఎట్లా ఇచ్చింది? పర్మిషన్స్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు చలాన్లు ఎందుకు కొడుతుండ్రు? వీళ్ళకి మళ్ళీ టార్గెట్లు ఉంటాయి కదా. మరి ఆ టార్గెట్లను ఫిల్ చేసుకోవడానికి మీకు రోడ్ సైడ్ ఎక్కడ వెహికల్స్ కనిపిస్తే అక్కడ చలాన్లు కొట్టేస్తారా? సరే ఇప్పుడు ఇది కాకుండా నార్మల్ గా వెహికల్ అనేది రోడ్ సైడే పెట్టి ఉంటాయి. నిజంగా వెహికల్ తీసుకుపోవాలి కదా. మరి ఇన్ని వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ వెహికల్స్ తీసుకోపోకుండా చలాన్ ఎందుకు కొట్టిండ్రు? వాళ్ళకి రోడ్ పైన ఉన్నప్పుడు, మరి వాళ్ళకి రోడ్ పైన అన్అథరైజ్డ్ పార్కింగ్ ఉన్నప్పుడు మరి వచ్చి షాప్ వాళ్ళకన్నా చెప్పాలి కదా. చెప్తే వచ్చి మరి వ్యాలెట్ పార్కింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నా తీసేటోళ్ళు కదా వెహికల్ అక్కడ. అంటే రోజుకు ఎన్ని వందల మంది రావాలి ఈ ఒక్క షాప్ లోనే చూసుకుంటే. ఒక 20-30 మంది వస్తే 30 కార్లకు చలాన్లు వేసి పడేస్తారా ఈజీగా? అంటే 30,000 అక్కడ గవర్నమెంట్ పోతున్నట్టే కదా. ఆల్రెడీ పన్నుల రూపంలో జనాలను ఇబ్బంది చేస్తుండ్రు, మళ్ళీ చలాన్లు కూడా వెయ్యండి తప్పనట్లే. ఎందుకంటే ఒక బాధ్యత రావాలి ఎవరికైనా అంటే కూడా ఇట్లాంటివి పెడితే వస్తుంది. సరే మీరు ఇష్టం ఉన్నట్లు కార్ ఏడ కనిపిస్తే ఆడ మీరు చలాన్ కొట్టడం అయితే కరెక్ట్ కాదు కదా. అక్కడ ఒక నో పార్కింగ్ బోర్డ్ అనేది లేదు ఇక్కడ. ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే నో పార్కింగ్ బోర్డ్ అనేది కూడా లేదు. మరి చలాన్ ఎందుకు కొట్టినట్టు? మరి ఎవరు తప్పున్నది? ఇలా షాప్ వాళ్ళ తప్పుందా, జిహెచ్ఎంసీ వాళ్ళ తప్పుందా, పోలీసు వాళ్ళ తప్పుందా, మిస్టేక్ లో వచ్చిందా? తెలియాలి కదా. జనాలు మీరందరూ కూడా చలాన్లు కడుతున్నారు, డిస్కౌంట్లు వస్తున్నాయి అని చెప్పి, అరే ఆఫర్లు వచ్చింది అని చెప్పి టకా 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 మీరు చలాన్లు కట్టేసింది అనుకోండి, మీరే మోసపోతారు. ఎందుకంటే కొన్ని చోట్ల నిజంగానే మీరు ఇన్వాల్వ్ కాలేదేమో చూసుకోవాలి కదా ఒక స్టెప్. అరే చలాన్ ఎందుకు పడ్డది, ఎక్కడ పడ్డది? మీరు అన్నని ట్యాక్సులు పన్నులు కట్టుకున్నప్పుడు అందరూ ప్రశ్నిస్తారు కదా. వీఆర్ ట్యాక్స్ పేయర్స్, ఇంకా అట్లా కాదు నేను కడుతున్నా కూడా నాకు హక్కు ఉంది మాట్లాడడానికని. మరి ఇట్లా ఇది కూడా ఒక ఇష్యూయే కదా. మీరు ఎవరైతే చలాన్లు కడుతున్నారో మీరు చూసుకోండి, చాలా మందికి కూడా ఒక 10-15 చలాన్లు ఉంటాయి కొన్ని వెహికల్స్ కి. వాళ్ళైతే అన్ని చూసుకోలేరు. కొంతమంది అరే డిస్కౌంట్ వచ్చింది కదా కట్టేద్దామని అనుకుంటారు, కట్టేస్తారు. గవర్నమెంట్కి వెళ్ళిపోతే అంత కరెక్టే. మరి దాంట్లో మీరు నిజంగానే ఇన్వాల్వ్ అయ్యారా? సో ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని అయితే అస్సలు వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే సో ఇప్పుడు వీళ్ళ షాప్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది ఒక రిటర్న్ గిఫ్ట్ లెక్క ఉన్నది. మా షాప్ కి రండి, మీరు వెహికల్స్ ఇవ్వండి, షాపింగ్ చేసేసి మీరు ఒక 1000 రూపాయలు ఫైన్ తీసుకోండి అన్నట్టే ఉన్నది కథ ఇది. చాలా అంటే చాలా ఘోరం ఇది. మరి దీనిపైన పోలీసు వాళ్ళు, షాప్ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అయ్యి మరి ఎలా రియాక్ట్ అవుతారు?
మరి దీనిలో తప్పు ఎవరిది ఉంది ఏందనేది కూడా బయటికి రావాలి. సో నిజంగానే లేదు ఇక్కడ ఈ షాప్స్ కి పర్మిషన్ లేదు వెహికల్స్ పెట్టడానికంటే మూసేయండి షాప్స్ అని. పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రు ఎట్లా కట్టిండ్రు వీళ్ళు? ఉం? ఇక్కడ ఏ షాప్స్ అయితే ఉన్నాయో అవన్నిటికి ఇక్కడ పక్కన ఇంకొన్ని షాప్స్ ఉంటాయి. వాళ్ళకి ఎట్లున్నదంటే వాళ్ళొక ఓపెన్ స్పేస్ అట్లా తీసుకొని వాళ్ళు వెహికల్స్ అలా పెట్టడం జరుగుతుంది. కొంతమంది పేడ్ పార్కింగ్ తీసుకుంటున్నారు. సరే ఓకే ఫైన్. కానీ ఇదేందండి మరీ ఘోరంగా. ఉం? ఇప్పుడు ఒక షాప్కి వెళ్తున్నాం అన్నప్పుడు వ్యాలెట్ పార్కింగ్ ఉందన్నప్పుడు జనాలు ఏం ఆలోచిస్తారు? అరే వీళ్ళే తీసుకుపోయి సేఫ్గా మన కార్ కావాల్సినప్పుడు వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు కదా అని అనుకుంటారు. వారు రోడ్ పైన పెడుతుండా ఏడ పెడుతుండా అని వచ్చిన కస్టమర్ అయితే చూసుకోలేరు కదా. ఉం? ఈ ఇష్యూని అయితే అస్సలు వదిలిపెట్టేది లేదు. ప్రజలు కూడా మీకు ఇట్లాంటి ఇష్యూస్ ఎప్పుడైనా ఎదురైనప్పుడు తప్పనిసరిగా 100% రెస్పాండ్ కాండి. ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయినప్పుడే దానికి ఒక ఆన్సర్ అనేది కూడా దొరుకుతుంది. నేనైతే ఈ ఇష్యూని అసలు వదిలిపెట్టేదే లేదు. షాప్ వాళ్ళని, జిహెచ్ఎంసీ వాళ్ళను, పోలీస్ వాళ్ళను నేను 100% క్వశ్చన్ చేస్తా. ఎందుకంటే అక్కడ నా తప్పేం లేదు. నేను ఖాళీ నా వెహికల్ నేను షాప్ వ్యాలెట్ వాళ్ళకి ఇచ్చా, వాళ్ళు తీసుకుపోయి అక్కడ పార్కింగ్ పెట్టారు. పోలీస్ వాళ్ళు ఇది అన్అథరైజ్డ్ పార్కింగ్ అని చెప్పి నాకు చలాన్ వేశారు. మరి నా చలాన్ ఎవరు కడతారు? నేనైతే నా చలాన్ అయితే 100% పే అయ్యాను. ఎందుకంటే నా తప్పు ఏం లేదల్లా. మరి ఈ వెహికల్స్ కున్న చలాన్లు ఎవరు కడతారు ఏందనేది షాప్ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు, పోలీస్ వాళ్ళే చెప్పాలి. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. లేదా ఎక్కడైనా మీ వెహికల్స్ ఏదైనా పెట్టినప్పుడు కూడా మరి వాటి కరెక్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకోండి. ఎందుకంటే పుసుక్కున లేదా ఇది కాకుండా ఒక పెద్ద షాపింగ్ మాల్ అనుకుందాం, మనం వ్యాలెట్ వాళ్ళకి ఇచ్చేసినాక వాళ్ళు వెహికల్ తీసుకో ఎక్కడ రోడ్ పైన పెట్టినాక పోలీసు వాళ్ళు వచ్చి వెహికల్ తీసుకోతే మళ్ళీ వాళ్ళ వెనకాల తిరుక్కుంటూ కూర్చోవాలి. అప్పుడు కూడా మళ్ళీ మనకే కదా బొక్క, ఎవరికి? జనాలకే వాళ్ళ జోబులకి వెళ్ళి పైసలు తీసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకనే జర ఇట్లాంటి ఇష్యూస్ కానీ ఎవరికైనా ఎప్పుడైనా ఎదురైనప్పుడు ఫైట్ చేయండి. తప్పనిసరిగా దీనికి పరిష్కారం దొరుకుతుంది.